హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్. ఇవాళ మన వీడియోలో ఆలూ క్యారెట్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ మనం చపాతీ చేసుకోవాలన్నప్పుడు ఈ కర్రీ చాలా స్పీడ్గా అయిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలండి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చపాతీలోకి నంచుకోవడానికి. అందుకోసం నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకున్నాను స్మెల్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాస్ 2 టమాటాస్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాస్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, కారం స్పైసీగా కావాలనుకుంటే. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు అండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. నేనైతే బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఈ క్యారెట్ ఆలు అనేది ఒకేసారి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. మసాలా అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ క్యారెట్ ఆలు ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మూత తీసి చూద్దాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆలు క్యారెట్ అనేది ఇంకొంచెం ఉడకాలి. ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. గ్రేవీ అనేది మనకి థిక్గా అయిపోయిందండి. క్యారెట్ ఆలు తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇందులో గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కుర్మా అనేది. మీకు ముక్కలుగా అవసరం లేకపోతే ఇలా గంటి తీసుకొని ఇలా చేసేసుకోవచ్చు, స్మాష్ చేసేసుకోవచ్చు బాగా. కొంతమంది ముక్కలుగా ఉంటే తినరండి, అందుకోసం నేను ఇలా చేసేసుకున్నాను. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ క్యారెట్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.